హాయ్ హలో వెల్కమ్ టు సౌజీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సండే. నేనైతే 6 o'clockకే లేచి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తాను. పిల్లలు ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేసరికి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సండే స్కూల్ పంపించాలి కాబట్టి. సండే మా ఇంట్లో ఇలానే ఉంటుంది. సండే అయినా నార్మల్ డేస్ అయినా స్కూల్కి వెళ్ళాలంటే మార్నింగ్ లేచి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. అలాగే సేమ్ సండే కూడా అంతే. నేను మార్నింగ్ లేచి నేను అన్నీ ప్రిపేర్ చేసి పిల్లల్ని లేపి రెడీ చేసి పంపిస్తాను అనమాట. ఈరోజు మా వీడియోలో సండే మా ఇంట్లో ఎలా ఉండిపోతుందో వీడియోలో మొత్తం చూసేద్దరు. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఆనియన్స్ ఆలు ఎందుకు కట్ చేసుకుంటే పూరి చేస్తాను. ఈరోజు పూరి పిండి కూడా కలిపేసుకున్నాను. బాబు పూరి కావాలన్నాడు, ఎందుకు బయట అని చెప్పి నేను ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను పక్కన ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేదు చూద్దాం మరి ఎప్పుడు లేదు సార్, నాకు ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇలా నేను బాల్స్ చేసుకున్నాను కదా, ఇందులోకి నేను ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడే నేను బాల్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను పూరికి. వీటికి ఆయిల్ కూడా నేను అప్లై చేస్తాను. ఇప్పుడు నేను వీటిని ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా నేను ఒక్కొక్క బాల్ తీసుకొని పూరికి నేను రోల్ చేసుకుంటాను. అంతే, ఇలా మొత్తం బాల్స్ అన్నీ రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటాను. అన్నీ ఒకసారి నేను ఫ్రై చేసుకుంటాను. అంతే, అయిపోతుంది ఫాస్ట్. వాళ్ళు లేవగానే ఇంకా నేను రెడీ చేసేస్తాను. పిల్లలు ఇట్లా పూరీలు అన్నిటిని ఇట్లా రోల్ చేసుకున్నాను. ఆయిల్ కూడా నేను పక్కన వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రై చేసేస్తాను. చిన్న పొటాటోస్ అయితే నాకు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని కొంచెం స్మాష్ చేస్తుంటాను అనమాట. కొంచెం లైట్గా స్మాష్ చేస్తాను, మొత్తం స్మాష్ చేయను. అక్కడక్కడ కొంచెం పొటాటో ఉండేలాగా అక్కడక్కడ కొంచెం స్మాష్ చేసుకొని నేను పెట్టుకుంటాను. చూసారా, నేను జస్ట్ ఇట్లా ఒక 2 times నేను ఇట్లా ప్రెస్ చేసుకుంటే కొంచెం పొటాటో స్మాష్ అయిపోతుంది. బాగా స్మాష్ చేయను, జస్ట్ స్మాల్ పీసెస్ ఉండేలాగా నేను స్మాష్ చేస్తాను. అంతే సరిపోతుంది. తినేటప్పుడు ఆ పొటాటో తింటుంటే బాగుంటుంది అనమాట, తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది. అంతే, నేను ఇంకా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకున్న పొటాటోస్లో నేను కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకొని జస్ట్ ఒక చిన్న కప్తో నేను ఒక 1/2 టీ స్పూన్తో నేను శనగపిండిని కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఒక 2 minutes మనకి కుక్ అయిపోయిన తర్వాత అంతే, నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. నేను ఒక్కొక్క పూరిని ఫ్రై చేస్తాను. ఇలా పూరీలన్నిటిని ఫ్రై చేసుకున్నాం. ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళేమో ఇంకా లేవలేదు. ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది. పూరీలు కూడా ఫ్రై చేసుకోవడం అయిపోయింది. పిల్లల్ని లేపి రెడీ చేయడమే. వేడి వేడి కూర, అలానే మనకి పూరీ కూర అయితే రెడీ. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇంకొక 1 hourలో వెళ్ళి రెడీ చేసి పంపించాలన్నమాట చర్చ్కి. చూద్దాం ఏం చేస్తున్నారో చూద్దామా. పడుకొని ఉంటారు నాకు తెలిసి, చూద్దాం. పిల్లలైతే ఇంకా లేవలేదు. లేచాక బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టాక అప్పుడు నేను రెడీ చేయిస్తానమాట. ఇంకో టీవీ చూసుకుంటూ చేస్తుంది. నెక్స్ట్ ఇంక స్నానం చేసుకొని రెడీ అవ్వాలి. ఇంకా బాయ్. వాళ్ళనైతే పంపించేశాను. నేను ఇప్పుడు తను డ్రాప్ చేసి వచ్చేసరికి నేను గిన్నెలు తోమేసి కుకింగ్ కూడా నేను స్టార్ట్ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం అనమాట. గిన్నెలు అయితే తోమేసాను. పెట్టుకున్న బియ్యం ఇది కూడా నేను ఆన్ చేసుకొని రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను.
రొయ్యలు తెస్తున్నానని అయితే ఫోన్ చేశారు. నేనైతే లాస్ట్ వీక్ కూడా రొయ్యలే కదా, ఇప్పుడు కూడా ఎందుకని నేనైతే గసరాను. రొయ్యలు తీసుకొస్తే వంకాయ రొయ్యలు వండుతా, లేదంటే వంకాయలు ఆలుగడ్డ కూర చేసేస్తా. చూద్దాం మరి తీసుకొస్తున్నారో లేదా ఏంటో. రొయ్యలు తీసుకున్నానని వద్దు అని అన్నందుకు దాంతోపాటు మటన్ కూడా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఏం వండాలి నేను ఇప్పుడు? మటన్ చూడండి, మటన్ వండుతున్నాను. ఇంకా నేను ఏం చేయను. కాదు, వద్దంటే ఒకటి తెచ్చుకుంటారు కదా, 2 నెలలు తెచ్చా. ఇప్పుడు నువ్వు ఒకటి వండు, నేను ఒకటి వండుతాను. నేనేం చేస్తాను తెలుసా, యాక్చువల్గా నువ్వు రొయ్యలు తీసుకొస్తున్నావు కదా అని నేను బ్రింజాలు కూడా తీసాను, వంకాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. నేను వంకాయ రొయ్యలు వండుదామని. రైస్ అయితే అయిపోయింది. మటన్ని ఇందులో వేసేసి ఆనియన్స్ అన్నీ ఇంట్లో వేసేసి కుక్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకుంటే ఇంకా నా మటన్ అనేది అయిపోతుంది. లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటాను. లిడ్ క్లోజ్ చేస్తాను. నేను టర్బోలో ఒక 3 మినిట్స్ టైం సెట్ చేసుకున్నాను. ఇంకా 3 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతే, టైం అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నేను కూడా ఇంకా రెడీ అయిపోతాను ఫాస్ట్గా, టైం అవుతుంది. మేము కూడా రెడీ అయిపోయాము. మేమైతే మళ్ళీ చర్చ్కి మేము కూడా వెళ్ళిపోతున్నాం. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. అంటే ఈరోజు ఇదే వీడియో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.